క్రికెట్లో ప్రతిభ ఒకటే ఉంటే సాధించలేమా? అయితే కష్టపడి, ఆత్మవిశ్వాసంతో ఆటలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం చాలా కొంతమందికే సాధ్యమైంది. వారిలో విరాట్ కోహ్లీ ఒకరు. ఈ పేరు కేవలం ఆటగారి పేరు మాత్రమే కాదు, అది ఎంతో మందికి ఒక స్ఫూర్తి. తను ఆడే ప్రతి మ్యాచ్లోని రికార్డుల్ని తిరగరాసి ఈ లెజెండ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి వీడియోలో. అది 2006 రంజీ ట్రోఫీ మ్యాచ్. ఆడుతుండగా విరాట్ కోహ్లీ తండ్రి మరణించాడు. అందరూ షాక్లో ఉన్నప్పటికీ ఆ రోజు విరాట్ కోహ్లీ మైదానంలోకి వచ్చి 90 పరుగులు చేశాడు. ఈ సంఘటన అతని ఆత్మబలం, కృషి, ఆట పట్ల అంకిత భావాన్ని చూపించింది. అప్పటి నుంచి అతడు వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పటి వరకు వరల్డ్ కప్లో తొలి మ్యాచ్లోనే శతకం సాధించిన తొలి భారత ఆటగాడు విరాట్ కోహ్లీ. 2011 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లోనే బంగ్లాదేశ్పై 100 పరుగులు చేశాడు. ఇదే వరల్డ్ కప్లో భారత్ ట్రోఫీ గెలుచుకోవడం ఎంతో చిరస్మరణీయం. తన తొలి ప్రపంచ కప్లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు అతను. ఇది అతనిలోని మెరుగైన క్రికెటర్ని ఈ ప్రపంచానికి చూపించింది. వయసులో చిన్నప్పటి నుంచే విరాట్ కోహ్లీకి జంక్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. చాలా ఎక్కువ తినేవాడంట కూడాను. కానీ క్రమశిక్షణతో సరికొత్త ఫిట్నెస్ సాంస్కృతికను తీసుకువచ్చాడతను. టీమిండియాను ఫిట్నెస్ పరంగా మారుస్తూ కొత్త ధోరణి స్థాపించాడు విరాట్ కోహ్లీ. అతని డైట్, జిమ్ రొటీన్ మరియు అతని పాటించే యోగా పద్ధతులు చాలా మందికి ఆదర్శమని చెప్పుకోవచ్చు. వన్డేల్లో 8,000, 9,000, 10,000, 11,000 పరుగులు అత్యంత వేగంగా చేసిన ఆటగాడు విరాట్. చేజ్ మాస్టర్ అనే బిరుదు కూడా పొందాడు అతను. ప్రతి మ్యాచ్లో అతడి ఆట తీరుపై అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆటలో నిరంతరంగా రికార్డులు తిరగరాస్తూ ముందుకెళ్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఈ ఐపీఎల్ సీజన్ 18 తప్పకుండా బెంగళూరే విన్ అవుతుందని అందరూ అంటున్నారు. ఎందుకంటే విరాట్ జెర్సీ నెంబర్ 18 కనుక. ఆటలో ఎంతో రఫ్గా ఉండే విరాట్ కోహ్లీ జంతువులపై చాలా ప్రేమ చూపిస్తాడు. 10 కుక్కలను దత్తత కూడా తీసుకున్నాడు అప్పట్లో తను. ముంబైలో తన విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ ద్వారా జంతువుల సంరక్షణకు సహకరిస్తున్నాడు అతను. సోషల్ మీడియాలో తన పెంపుడు కుక్కలతో ఉన్న ఫోటోలు తరచుగా షేర్ చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. T20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డ్ విరాట్ కోహ్లీ సొంతం. టెస్ట్, వన్డే, T20 ఏ ఫార్మాట్ అయినా గణాంకాలు చాలా అద్భుతం. వేగం, టెక్నిక్ కలగలిపి సాధించగలగడం అంటే కోహ్లీ మాత్రమే చేయగలడు. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2017 డిసెంబర్ 11న ఇటలీలో అత్యంత ప్రైవేట్ రీతిలో కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు విరాట్ మరియు అనుష్క. వీరికి 2021 జనవరి 11న కుమార్తె, అలాగే 2024 ఫిబ్రవరిలో కుమారుడు జన్మించారు. విరాట్ తన క్రికెట్ కెరీర్లో అనుష్క మద్దతును ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటారు. అనుష్క కూడా విరాట్ విజయాలను గర్వంగా పంచుకుంటూ ఉంటారు. వీరు కలిసి సేవా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపార రంగంలోని వీరి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ చీజిల్ పేరుతో జిమ్లను కూడా ప్రారంభించాడు. అదేవిధంగా నోవా అనే రెస్టారెంట్ కూడా నడుపుతున్నాడు. ఫిట్నెస్, ఫుడ్, లైఫ్ స్టైల్ బిజినెస్ను సమాంతరం రన్ చేస్తున్నాడు. ఆటతో పాటు వ్యాపారంలోనూ సక్సెస్ చూపుతున్నాడు. విరాట్ సోషల్ మీడియాలోని ఒక సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఆసియా ఖండంలోనే 250 మిలియన్ల ఫాలోవర్స్ క్రాస్ చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. ప్రతి ఫోటోకి మిలియన్లో లైక్స్ వస్తాయి. క్రికెట్ మాత్రమే కాదు, ఫిట్నెస్, స్టైల్ ఐకాన్గా కూడా నిలుస్తున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ రాన్ ఫ్యాషన్ బ్రాండ్కు సహస్థాపకుడు. ఇది యూత్ని టార్గెట్ చేసిన ఒక ట్రెండీ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అన్కన్వెన్షనల్గా ఆలోచించడం, కొత్తదనం ప్రయత్నించడం అతని నైజం. ఫ్యాషన్ అంటే వ్యక్తిత్వానికి అద్దం అని అతను ఎప్పుడూ నమ్ముతాడు. ఈరోజు విరాట్ కోహ్లీ జీవితంలో మనం ప్రేరణ కలిగించే కొన్ని అంశాలు తెలుసుకుందాం. ఒక మధ్యతరగతి కుర్రాడు నుంచి ప్రపంచ క్రికెట్లో అత్యంత పాపులర్ స్టార్గా ఎదగడం అంత సులభం కాదు, కానీ అది అతను సాధించగలిగాడు. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.